హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ అయితే ఇంట్లో నుండి నివాళి తీసుకొస్తుందండి. ఎందుకంటే ఈరోజు నిమజ్జనం కదా, దేవుని దగ్గరికి అయితే వెళ్ళినాము. అమ్మ కొబ్బరికాయను 2 పండ్లు అయితే దేవునికి ఇచ్చింది. కొబ్బరికాయ కొట్టి వాళ్ళకైతే మనకు పులిహోర పెట్టి రిటర్న్ ఇచ్చేశారు. నేను కూడా వచ్చానండి. చూడండి మా వాళ్ళు కోలాటం ఎట్లా ఆడుతున్నారో. నాన్నకి ఎందుకు నివాళి కప్పుతున్నారు అనుకుంటున్నారని అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ సంవత్సరం మేమే లడ్డు వేలం పాట పాడాము, మాకే వచ్చింది. అందుకోసం అయితే యూత్ వాళ్ళు విషెస్ తెలుపుతూ సాల్వ్ అయితే నాన్నకు కప్పుతున్నారు. అట్లానే లడ్డు కూడా ఇస్తున్నారు. వీళ్ళంతా మా యూత్ వాళ్ళు, విలేజ్ వాళ్ళు. మా నాన్ననైతే సన్మానం చేస్తున్నారండి. ఆ కుమార మామయ్య అయితే యూత్ ప్రెసిడెంట్ లాగా చేస్తున్నాడు. అందుకోసం అని అయితే మామయ్య నాన్నకు సాల్వా కప్పి లడ్డు అయితే అప్పగిస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా అనిపించిందండి. యాక్చువల్గా నేనైతే వేరే పని మీద ఇంటికి వచ్చినాను. నాన్న వేలం పాట పాడి అయితే లడ్డు తీసుకున్నాడు. మస్తు హ్యాపీ అనిపించింది చూడగానే. చెల్లె తమ్ముడు కూడా ఉంటే బాగుండు అనిపించింది, కానీ వాళ్ళు లేరు. నేనే వేరే పని మీద రావడం వల్ల నాకైతే కలిసి వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది లడ్డు మాకే రావడం. చూడండి, ఫోటో సెషన్ కోసం అయితే అందరం ప్రిపేర్ అవుతున్నాం, కూర్చున్నాం. అక్కడ ఉన్న 2 జంటలే ఈ వినాయకుని పెట్టారు మా గల్లీలో. వాళ్ళే దీనికి ఓనర్సు. చూడండి, ఫోటో తీయమని అయితే, వీడియోస్ తీయమని అయితే మా ముందున్న ఒక అబ్బాయికి అయితే ఇస్తున్నాం. అమ్మ అందరికీ బొట్లు పెడదామని అయితే వస్తుంది. అందరికి బొట్లు పెట్టేసి సాంప్రదాయంగా లడ్డు ఇంటికి తీసుకెళ్దాం ఫోటో సెషన్ అయిపోయాక అని అమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టుకుంటూ వస్తుంది. చూడండి, ఈయనైతే శేఖర్ అన్న అని మా ఇంటి దగ్గరే ఉంటాడు. వీళ్ళంతా యూత్ వాళ్ళు, యూత్ టీం వాళ్ళందరూ అయితే నాన్నని ఆశీర్వదించి విశేష తెలుపుతూ నాన్నకు సాల్వా కప్పి లడ్డు అయితే నెత్తి మీద పెట్టారు. అమ్మ అయితే నివాళి పట్టుకుంది. నాకైతే కష్టం చాలాసేపు నివాళి పట్టుకోవడం అని. అమ్మ అయితే తీసేసుకొని అయితే పట్టుకుంది. నేనైతే పక్కన నిల్చున్నాను. చూడండి, ఫోటో సెషన్ కోసం అయితే మేము కూర్చుంటున్నాం. ఎంత హ్యాపీ అంటే మా ఇంట్లో అంత హ్యాపీ. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇంట్లో వినాయకుడిని పెడతాము. ఈ ఇయర్ కొన్ని సిచ్యువేషన్ వల్ల కుదరలేదు. అందుకోసం అయితే నాన్న వేలం పాట పాడదామని అయితే ఈసారి వేలం పాట పాడాడు. లడ్డు మాకే వచ్చింది. ఈసారన్నా మాకు మంచి జరగాలని అయితే నాన్న వేలం పాట పాడి లడ్డు తీసుకున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ ఉండే అండి మా ఇంట్లో అంతా. ఫోటో సెషన్ అవుతుంది, కొంచెం బ్లర్ కూడా అవుతుందండి ఫోటో సెషన్లో. వీడియో ఫోటో అని ఒకడే అబ్బాయి తీస్తున్నాడు, అందుకోసమే కొంచెం షేక్ అవుతుంది వీడియో. తమ్ముడు చెల్లి అయితే రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకైతే వీలు కాలేదు, అందుకే వాళ్ళు రాలేదు. వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను వాళ్ళని కూడా వీడియోలో చూపిస్తాను. మా వాళ్ళందరూ ఇట్లా మీరు విన్ అయ్యారు అన్నట్టయితే ఈ సింబల్ చూపిస్తున్నారు. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఈ లడ్డు వేలంపాట మాకు రావడం అనేది. బాబాయ్ వీళ్ళంతా అందరూ ఉండేనండి. మా అమ్మయ్య వాళ్ళు వీళ్ళంతా చాలామంది ఉండే. మేమైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. లడ్డు మా చేతికి రాగానే జై గణేష్ మహారాజుకి అంటే జై అంటున్నాం. అదైతే చూడండి, అందరూ ఫోటో దిగడానికి అయితే వస్తున్నారు. ఇదంతా యూత్ పిల్లలు. మన ఇంట్లో వినాయకుడిని పెడితే ఆ హ్యాపీనెస్ వేరే అండి. కానీ గల్లీలో వినాయకుడు పెట్టారు కాబట్టి ఆ వేలపాట అయితే వాడి నాన్న తీసుకున్నాడు. ఇంటికి అయితే తీసుకెళ్ళాలి కాబట్టి నాన్న అయితే నెత్తి మీద పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం. చూడండి, నాన్న తర్వాత నేను అమ్మని వాళ్ళు పట్టుకొని వస్తుంది. మా యూత్ వాళ్ళంతా బాయ్ బాయ్ అని చెప్తున్నారు. మేమైతే ఇంటికి వెళ్తున్నాం లడ్డు పట్టుకొని. అది లడ్డు ఎంత అంటారండి, 5 kgs లడ్డు. చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా అంటే చాలా ఆనందం అనిపించింది చూడగానే. మేమైతే వెళ్తున్నాం ఇంటికి. అమ్మ నాన్న నేను మేము ముగ్గురం ఉన్నాం. తమ్ముడు చెల్లె ఉంటే కూడా బాగుండని చాలాసార్లు అనిపించింది ఆ టైంలో. ఈమె మా అత్త అండి, వెనకాల ఉన్నది, ఊళ్ళోనే ఇచ్చారు తనని, మా మారంలామే. హ్యాపీ అనిపించింది. చూడండి, ఇదైతే మా ఇంటికి వెళ్ళే దారి. వెళ్ళనైతే వెళ్తున్నాం. వెనకాల అమ్మ నివాళి పట్టుకొని వెళ్తుంది. నేను ఎక్కడ అని చూస్తున్నారా అండి. ఆ చెల్లె ఏంటంటే నేను లేను మీన్స్ వెనకాల వీడియో తీసేది నేనే, అందుకే నేను వీడియోలో కనిపించడం లేదు. అమ్మ నాన్న వాళ్ళను తీయడంలోనే ఇక నాకు టైం సరిపోయింది. ఇంకెవరైనా ఉంటే నన్ను కూడా వీడియో తీయమని చెప్పేదాన్ని, కానీ ఎవరు లేరు. మీ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంట్లో దేవుని రూమ్లోనైతే నాన్న లడ్డు పెట్టేసాడు. అమ్మ నివాళి పెడుతుంది. నివాళి పెట్టిన తర్వాత అయితే నివాళి మంచిగా సర్ది దీపం పెట్టి
అమ్మ కూడా మొక్కుకుంటుంది, అలాగే నాన్న కూడా మొక్కుకున్నాడు. ఈ నాన్న మనసులో ఏం మొక్కుకున్నాడు ఎవరికి తెలియదండి. మోస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాబ్లం అంతా నా పెళ్ళి గురించే. అదంతా అయిపోయాక మేమైతే రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేస్తే మా ఊరు వాళ్ళంతా కోలలు ఆడుతున్నారు. చూడండి, ఏ ఫెస్టివల్ అయినా, దసరా అయినా, వినాయకుడైనా, ఏదైనా మంచిగా కోలలు ఆడతారు ఉమెన్స్ అయితే. విలేజ్లో చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. చూడండి వాళ్ళు ఎంత ఎనర్జీగా ఆడుతున్నారో. ఇదంతా మా విలేజ్ విషయాలు. ఈ ఇయర్ వినాయకుడు మా మారముల టీం బ్రదర్స్ చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు. నేనైతే ఎస్పెషల్గా ఈ వీడియోని తీసుకున్నాను, ఎందుకంటే మా మారముల బ్రదర్స్ వీళ్ళంతా వాళ్ళని చూడగానే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. అందుకోసమే వాళ్ళు నేను కలిస్తే అక్క హాయ్ అక్క తిన్నవా అన్న అక్క అని వాళ్ళ ఆనందం చూడాలి, ఎంత హ్యాపీగా ఉండేనో. చూడండి, మారముల్లా అంటేనే అదొక ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. అందుకోసం అయితే ఎస్పెషల్గా నేను వాళ్ళ వీడియో తీసి మరి ఈ వీడియోలో పెడుతున్నానండి. చూడండి, ఆ ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళంతా మా మారముల్లోళ్ళే. వాళ్ళను చూడగానే మస్తు హ్యాపీ అనిపించింది. వాళ్ళంతా నా బ్రదర్సు. ఈరోజు విషయాలు ఇవ్వండి. వినాయకుడి నిమజ్జనం ఇలా జరిగింది మా విలేజ్లో. నైట్ 2:30 అయ్యింది. మేమైతే 12కి వెళ్ళి పడుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ కొంచెం వేరే దగ్గరికి వెళ్ళే వర్క్ ఉండే. అందుకోసం అయితే తొందరగా పడుకోవాలనేసి అయితే ఇంటికి వెళ్ళి మేము పడుకున్నాం. వాళ్ళైతే చూడు చేస్తూనే ఉన్నారు డ్యాన్సులు. లాస్ట్కి రాదు. ఫెస్టివల్ అంటే చాలండి, డ్యాన్స్ల మీద డ్యాన్సులు చేస్తారు, ఎనర్జీ వస్తుంది. మంచిగా డ్యాన్సులు చేసి ఎంజాయ్ అయితే చేసారు మా వాళ్ళు. చూడండి, ఇక వాళ్ళకు కూడా నిమజ్జనం టైం అవుతుంది, నిద్రపోవాలని అయితే పోవడానికి ట్రై చేస్తున్నారు. వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ ఇంకొకరి తర్వాత ఒక డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. చేస్తుండగానే వాళ్ళకు కూడా. ఇది ఈరోజు వ్లాగ్ అయితే చేశానండి. నిమజ్జనం మా విలేజ్లో వినాయక నిమజ్జనం అయితే ఇలా జరిగింది. మీ విలేజ్లో ఎలా జరిగిందో, ఇలానే జరిగిందో, ఇంకా వేరే లాగా జరిగిందో ఒక్క కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.